హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఆల్రెడీ మీరు మన ఛానల్లో చూస్తున్నారు కావచ్చు. మనం ఒక ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట. దగ్గర 7 డేస్ సంబంధించిన ట్రిప్ అది. ఆ ట్రిప్లో భాగంగా మేము అహోబిలం దర్శించుకున్నాం, తిరుపతికి వెళ్ళినాం, అరుణాచలం వెళ్ళినాం, బెలూమ్ కేవ్స్ వెళ్ళినాం. ఇంకా చాలా రకాల వీడియోస్ అయితే కవర్ చేసినాం. మేము ఎప్పుడు చేయనంత జర్నీ అయితే చేసినాం. చాలా మెమోరీస్ అన్నింటినీ మూట కట్టుకుని అయితే వచ్చినాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా చెప్పాలంటే అహోబిలంలో చాలా మెమోరీస్, చాలా ఎక్స్పీరియన్స్ అయితే అయినాం అన్నమాట. సో ఎవ్రీ జర్నీ ఈజ్ ఏ మెమొరబుల్ అని చెప్పేసి ఏదో ట్యాగ్ ఉంటుంది కదా. సో అదైతే దీనికి వర్తిస్తుంది అనుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేసినాం. అంతా ఒక కళలాగా ఉంది. అసలు పోయి వచ్చినామా నిజంగానే, అసలు అక్కడికి పోయినామా, అసలు అది చేసినామా అని చెప్పేసి ఒక డ్రీమ్ లెక్క అనిపిస్తుంది మాకే. సో మళ్ళీ ఎప్పుడు పోతామో ఎప్పుడైతుందో. అరుణాచలం కాడ మనం 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసినాం. అది ఒక కళ లెక్క ఉంది. నిజంగా అసలు 14 కిలోమీటర్లు తిరిగినట్టు ఉందా మనకి? తొందరనే 3-4 గంటలకు అంతే. ఎప్పుడు 3:30కో 4కి స్టార్ట్ చేసినాం. 2:30 గంటలనే కంప్లీట్ చేసినాం రా. 2:30 గంటలలో మ్యాక్సిమం 3 గంటలలో. ఎందుకంటే 6కే టెంపుల్ క్లోజ్ అవుతుందని మాకు చెప్తే శేఖర్ గారు మామూలుకి వచ్చినాం. అది మీకు ఆ వీడియోలో చూసి కనిపిస్తుంది మెయిన్ వీడియోలో. సో చాలా మంది క్వశ్చన్స్ అయితే చేస్తున్నారు, చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. అది ఏంటిదంటే ఈ ఎంటైర్ టోటల్ ట్రిప్కి మీకు ఎంత బడ్జెట్ అయింది అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట. సో అదే ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేయబోతున్నాం. కాకపోతే మీకు ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటిదంటే ఈ బడ్జెట్లో మాకు వీలైనంత తక్కువ బడ్జెట్ని ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్లేసులు తిరుగుదామన్న ఆలోచనతో అయితే మేము వెళ్ళినాం. దానికోసం మేము ఏం చేసినామంటే ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకున్నాం. బయట వీలైనంత తక్కువ బయట తిన్నాం. అలాగే మనం ఒక 2-3 రాత్రులు కార్లనే వండుకున్నాం రా. రూములు కూడా ఏం తీసుకోలేదు. మేము ఇక్కడ తానాలు చేయాలనుకుంటే గుండంలన్నా లేకపోతే రూమ్ తీసుకున్నాక ఒకసారి 2 సార్లు తానం చేసినాం. అహోబిలం కానీ తర్వాత మొత్తం కార్లనే వండుకున్నాం. మాకు అంత ఇబ్బంది కూడా ఏమనిపించలేదు. ఎందుకంటే మొత్తం టైర్డ్ అయి ఉన్నాం. జస్ట్ అలా వండుకోగా ఒక 2-3 గంటలనే నిద్రలు కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ పోవుడే అదే విధంగా జరిగిపోయింది. ఎక్కడైతే కళ్ళు మూసుకోపోతే అలవదిరా ఇక కంపల్సరీ వండుకోవాలి అన్న సిచ్యువేషన్నే ఆపుకొని నిద్రపోయినాం. కానీ ఇక మ్యాక్స్ పోయినాం. లేకపోతే నేను నైట్ రెస్ట్ తీసుకుంటా, ఓన్లీ డే టైంలో దర్శనం చేసుకుంటా, డే టైంలో తిరుగుతా అనుకుంటే మాత్రం మనకి ఇంకా 10 రోజులు అవ్వాలి ట్రిప్. మనకు 6.5 రోజులు ఏమో పట్టింది. 10 రోజులు ఈజీగా అవుతుండే. మేము అట్లా కాదు, వీళ్ళని తక్కువ వండుకున్నాం. 2-3 గంటలే వండుకున్న రోజులు కూడా ఉన్నాయి. వెళ్ళిపోయినా కూడా ఒక దగ్గర వండుకున్నప్పుడు దోమలు కరిచినాయి. గుర్తుందా? నువ్వే కూర డోర్ తీసి పెట్టినా ఘోరం. ఇంత పెద్ద దోమలు వచ్చి దొరినాయాలా ఉడకపోసింది. సో ఇప్పుడు ఇదంతా మా ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇప్పుడు అసలు బడ్జెట్ ఎంత అయింది, స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు బడ్జెట్ ఎంత అయింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ విధంగా క్వశ్చన్లు వస్తాయి, ఈ విధంగా మీరు అడుగుతారని చెప్పేసి మేము మా ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఖర్చు మేము రాసుకుంటూ వెళ్ళినాం. ఈవెన్ డీజిల్ కావచ్చు, టోల్ గేట్ కావచ్చు, ఎక్కడైనా చిన్నగా ఏదైనా పంతులకు పెట్టిన 50 రూపాయల దక్షిణ కావచ్చు, ప్రతి ఒక్కటి నోట్ చేసినాం. అసలు ఎంత అయింది అనేది మనకు తెలవాలి కాబట్టి సో ఈ విధంగా నోట్ చేసినాం అనమాట. సో ఒక్కొక్క దాని గురించి నేను మీకు చెప్తా. డింపియా క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకొని యాడ్ చేస్తా ఉండు. ఫస్ట్ మనం 8th రోజు కాదు 11కి వెళ్ళినామా, 1కి వెళ్ళినామా? లేదు, మనం ఇక్కడ నుంచి వెళ్ళి మూవ్ అయింది 9th అయితే మూవ్ అయినాం అనమాట. 9th 1:30 మూవ్ అయినాం. నాకు అదే గుర్తుంది. కాకపోతే దానికోసం వెళ్దామని చెప్పేసి అంత ముందు రోజు అంటే 8th రోజు నైటే డీజిల్ పోయించుకొచ్చుకున్నాం. మీరు ఫస్ట్ వ్లాగ్లో, సెకండ్ వ్లాగ్లో చూసే ఉంటారు. ఆ డీజిల్ పోయించుకొచ్చుకున్న దానికి అయిన ఖర్చు 2400 రా. అది ఎడ పోయించినాం మనం? ఈడ ఎన్సాంపిల్ కూడా ఆ డీజిల్ పోయించుకొని కట్లీ తిని వచ్చినాం. మీరు ఆ వ్లాగ్లో చూసిరు కావచ్చు. సో అది 2400. సో ఇక నెక్స్ట్ డే మనకు 12కి నెక్స్ట్ డే పడిపోయింది. 9th వచ్చేసినాం కాబట్టి 9th 1:30కి ఏమో మనం మూవ్ అయ్యి స్టార్ట్ చేసినాం. ఆ మూవ్ అయిన తర్వాత ఫస్టే మనకు టోల్ గేట్ తగిలింది. టోల్ గేట్ 80 రూపాయలు ఆడేరా దుర్యకాడ టోల్ గేట్ తగిలింది. తర్వాత ఒక దగ్గర ఆపుకొని ఛాయ్ తాగినాం. అది 80 రూపాయలు. ఏది తాగినాం ఈ ఛాయ్ నాకు గుర్తులేదు. ఆడా దగ్గర అటు దగ్గర పోయిన కాడ అది లెమన్ టీ అది తీసుకుంటే మంచిగా లేదు. క్యారమ్ బోర్డ్ ఉన్నది. ఏం తినలేదు అప్పటిదాకా. మరి ఏమో తిన్నామా? అటుకులు బుక్కుండే తిన్నాం. మేము ఇంకొకటి చేసినాం. మెయిన్ బెస్ట్ పని ఏంటిదంటే అటుకులు దగ్గర ఎన్ని 3 కిలోలు అవి, 3 కిలోలు ఇవి, 6 కిలోలు అటుకులు ప్యాలాలు కలుపుకొని పోయినాం. పెద్ద కవర్ ఇంత మీరు లాగలాలో చూసారు కదా. అదే సాలైంది మాకు. అటుకులు బుక్కినామా, నీళ్ళు తాగినా, కథం సట్టుగా మళ్ళీ ఈజీగా డైజెషన్ అయిపోయింది. ఎటువంటి ప్రాబ్లం అయితే కాలేదు. మీరు ఎటువంటి ఏదైనా లాంగ్ ట్రిప్స్ చేసినప్పుడు కంపల్సరీగా ఈ విధంగా అటుకులు ప్యాలాలు కలుపుకొని అయితే ఓర్రి యూస్ఫుల్గా ఉంటుంది. అది ఒక దగ్గర ఎలుకలు కొట్టినాయి. అది ఒక ప్లేస్ లా ఆనే మీ బిస్కెట్ తిరుపతి కాడ తిరుపతి కాడ పార్కింగ్ లా మన అటుకుల కవర్ మొత్తం పొక్క కొట్టింది. తిరుపతి కాడ పార్కింగ్లో పెట్టినాం. దర్శనం చేసుకుని వచ్చేవారు కథ మా ఎల్లగే దొరికిందో అడిగిపోయిందాం. మేము అంత ముందుకే చూసినాం ఎలకలాడ తిరుగుతున్నాయి. కార్ల దాకా పోయి కొడతాను మనం గెస్ చేస్తామా? అక్కడ బిస్కెట్ అయిపోయింది మనకు. లేకపోతే అరుణాచలం అవన్నీ కూడా తినుకుంటూ వద్దండి మంచిగా. ఇంటికి వచ్చి ఇంటికాడ కూడా తిందాం. మళ్ళీ
స్ప్రైట్ పల్లిపట్టి ఏడ తీసుకున్నాం రా? మనం అటు పోతున్నాం చూసినా పోయేటప్పుడే కేవ్స్ అయిపోయినాక పోతున్నాం. పోయేటప్పుడు ఏదో ఊరు పక్కన పోతే గుట్ట మీద కేవ్స్ కొండ అయిపోయిన తర్వాత వచ్చింది చీకటి అయిపోయింది ఆల్రెడీ. అది కాదు ఇక గుట్ట లెఫ్ట్ సైడ్ Left side లో ఒక కొండ మీద వచ్చింది అన్న దాని మీద పోవామంటే బాదం పాలు తీసుకోరా అంటే ఓన్లీ స్ప్రైట్లు తెచ్చినావు. మరి పల్లిపట్టి పెరుగు ప్యాకెట్ కూడా తెచ్చాం మనం పెరుగు వండుకునే ప్యాకెట్ ఓకే. పల్లిపట్టి పల్లిపట్టి శేఖర్ కు ఆయన తినన్నాడు కదా. ఓకే ఓకే. ఇప్పుడు నేను చెప్తా ఇక. చాయ్ తాగిన తర్వాత మేము కొద్దిగా మూవ్ అని అయిపోయి ఒక వీడియో తీసుకున్నాం. ఆ వీడియో తీసుకున్న తర్వాత ఆ ఊరి పేరు ఏమో వెరైటీ ఉండేరా, ఏదో కోట్ ఉంటుంది ఆడ అది పెద్ద కోటు ఉంది లెఫ్ట్ తోరు ఏదో 2 అక్షరాలు ఉంటుంది. ఆ ఊరి పేరు గుర్తుకొస్తలేదు. ఆ ఊరి పేరు రాసిన అయిపోతుండే. దాంట్లో ఏదో మనలు కూడా మస్తు మంది కామెంట్ పెట్టారు. అయితే అక్కడ ఇక మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఎట్లాగో పులిహోర చేసుకుంటాం కదా, ఒక పెరుగు ప్యాకెట్ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి కూరగాడు వేయండు. అది కూడా లాగులు ఉంటుంది, మీరు చూసిరు కావచ్చు. కూరగాడు పోయి పెరుగు ప్యాకెట్ తీసుకొని అట్లనే మన తానికి తీరా దూపు అవుతుంది అంటే వాడు స్ప్రైట్లో ఒక పల్లిపట్టి తీసుకొని వస్తాడు. ఇది అదే స్ప్రైట్ 66 రా, పల్లిపట్టి 20 రూపాయలు, పెరుగు ప్యాకెట్ 45 రూపాయలు. తర్వాత మనకి రూట్లోనే బెలూన్ కేవ్స్ ఉంటాయని చెప్పేసి తెలిస్తే బెలూన్ కేవ్స్కి అయితే పోయినాం. అక్కడ ఎంట్రెన్స్ మనకు పార్కింగ్ అంతా కలిపి 310 రూపాయలు అయింది. బెలూన్ కేవ్స్ వీడియో ఆల్రెడీ మీరు చూసారు కదా. సో అక్కడ నుంచి అది అయిపోయింది అనమాట. అంత దూరం మేము జర్నీ చేసినాం కదా, దగ్గర మాకు ఎన్ని కిలోమీటర్లు వచ్చిందంటే 300 కిలోమీటర్ రావచ్చు, ఇంకెక్కువనే వచ్చిందో. 300-400 కిలోమీటర్లు పోయినాం. అప్పటికే ఆల్రెడీ పోయించుకున్న డీజిల్ ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఆఫ్ అయిపోయిందని చెప్పేసి ఫుల్ చేయించుకుందాం, ఎందుకైనా బెటర్ నైట్ టైం జర్నీ చేస్తాం కదా అని చెప్పేసి నైట్ టైంలో మళ్ళీ అక్కడనే బెలూన్ కేవ్స్ ఎదురుగానే మనకు ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. అలా 2200 డీజిల్ వేయించుకున్నాం. మళ్ళీ ఫస్ట్ టైం వచ్చేసి మన విలేజ్ దగ్గర కొట్టించినాం కదా, ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఫుల్ ట్యాంక్ వేపిస్తున్నాం. ఎందుకు వేయించుకున్నాం రా అది డీజిల్ గుర్తుందా? ఫ్రెష్ అప్ అయిన వాడా ఎందుకు వేయించుకున్నాం అంటే బెలూన్ కేవ్స్లో మీరు చూసారు కదా, మొత్తం ఎట్లా అంత రొచ్చురొచ్చింది కదా, అల్లకెళ్ళి బయటికి వెళ్ళే వరకు కాళ్ళన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అంత ముందుకు టైమింగ్ ఉన్నంత వరకు వాళ్ళు డ్రమ్స్ తోటి ఒక ట్యాంకర్ పెట్టి వాటర్ ఫెసిలిటీ ఉంచిర్రు, అందరికి అడుక్కొని పోయిర్రు. మేము టైం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాం కాబట్టి ఆ ట్యాంకర్ వెళ్ళిపోయింది, అక్కడ వాటర్ లేకుండా అయిపోయింది. అక్కడ వాటర్ లేవు, కాలు కడుక్కున్నాం అంటే కాళ్ళంతా బురద ఎట్లా పోతాం ఇక. ఎటు పోరాదు, ఏం చేయరాదు. ఆయనతో ఏం చేద్దామని చెప్పేసి ఆయన ముంగడ పెట్రోల్ బంక్ కనబడదు, పార్రా మరి పెట్రోల్ పోయించుకొని ఈయన కడుక్కుందామని చెప్పేసి ఆయన ఫస్ట్ అడిగినాం వాష్రూమ్స్ ఉన్నాయంటే ఉన్నాయి అన్నాడు. కాకపోతే అక్కడనే డీజిల్ వేయించుకున్నాం, కాలు కడుక్కున్నాం, ఫ్రెష్ అప్ అయినాం, అక్కడి నుంచి మూవ్ అయినాం. నైట్ అక్కడ నుంచి నైట్లోనే అహోబిలం పోయినాం, నైట్లోనే ఏరినాం మనం అక్కడికి. అక్కడ నుంచి పోయేటప్పుడు తోవ గుర్తుందా, మేము కవర్ చేయలేదు. అదే రూట్లో మనం బెలూన్ కేవ్స్ నుంచి అహోబిలం పోయే రూట్లోనే ఇట్లా టర్నింగ్ ఇలా తీసుకోగానే ఇడిదిక్కు వాగుపోతుంది, ఓన్లీ సిమెంట్ రోడ్ ఉన్నది గుర్తుందా? నైట్లో అదే మొత్తం ఎట్లా తీసుకుపోయిందో ఆ గూగుల్ మ్యాప్, మేము ఎట్లా పోయినాం అసలు బ్లాగ్ తీసుకుని మేము మర్చిపోయినా, మాకు గుర్తుకెళ్ళలేదు. అది కార్ పట్టేంతనే ఉంది. అది ఎట్లా తీసుకుపోయింది అంటే అది వాగు కిందికెళ్ళి వాగుపోతుంది, అదేదో ఆపే చెక్ డ్యామ్ లెక్కున్నది, చెక్ డ్యామ్ కావచ్చు అది. ఇట్లా కార్ ఇట్లా ఇట్లా ఎక్కినాక నాకు కనబడదు, అరే ఇడికేం లేదు ఇడికేం లేదు, టైర్ దిగిందంటే కథ మళ్ళీ వాడుడే. డేంజర్ ఉంది అది, అదేదో ప్లేస్ కానీ గుర్తుకులేదు కానీ అవి ఊర్లు గమ్మతునే, ఆ ఊర్లో అసలు చూసేదండి. అక్కడి నుంచి వెళ్ళి పోయినాం. ఆయన మన గూగుల్ మ్యాప్ చూపించే రూట్లో అక్కడ రోడ్ సీసీ రోడ్ కొత్తగా వచ్చినట్టున్నారు, అన్ని సలాకాలు పెట్టారు పోరాకుండా. మళ్ళా ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వేరే తాడికి వెళ్ళి తిరిగి ఆ అహోబిలం కాడికి ఎప్పుడు రీచ్ అయ్యాం రా? 9:30-11 అయిందా? అంతే 10 అందాల రీచ్ అయినాం. రీచ్ అయిన తర్వాత అహోబిలం ఎంట్రన్స్ అంటే ఇది 10th కింద పడ్డారు, తెల్లారు రాసుకున్నావా? ఓకే ఓకే. అహోబిలం ఎంట్రన్స్లోకి ఎంటర్ కాగానే వాళ్ళు గ్రామ పంచాయతీలు 150 రూపాయలు తీసుకుంటారు, 150 రూపాయలు అడిగారు. తర్వాత అహోబిలం సత్రం అంటారు. సత్రం అంటే అది ఏదో ఉందిరా, వేమన సత్రమో ఏదో ఉంది. అయితే దానిలో వేనాం, దానిలో తక్కువ ఉంటుందేమో అని వేనాం, కానీ అంటే తక్కువనే ఉంది. 700 ఛార్జ్, ఎంతమంది అని ఉండొచ్చు. ఎంతమంది ఉన్నా ఆ 700లోనే మనకు ఫుడ్ కూడా ప్రిపేర్ ఇస్తారనమాట వాళ్ళు. సో మాకేం బెనిఫిట్ అయిందంటే అక్కడ నుంచి పోగానే డిన్నర్ మేము అక్కడనే చేసినాం, ఆ సత్రంలోనే ఉన్నాం. ప్లస్ అక్కడనే వాళ్ళు డిన్నర్ పెట్టారు కాబట్టి డిన్నర్ అక్కడనే తిన్నాం. శేఖర్ గారు ఒక్కడు తినలేకపోయిండు. సో ఇక వాడు మళ్ళీ మీదకి వచ్చి అటుకులు బుక్కి వాడు కవర్ చేసుకున్నాడు. సో మేము అక్కడనే డిన్నర్ అయితే చేసేసినాం అనమాట. సేమ్ మనకు తెలంగాణ అది కూడా ఉంది, తెలంగాణ టూరిజం కూడా ఉంది అక్కడనే అహోబిలంలో. కాకపోతే అక్కడ ఓన్లీ రూమ్ ఖర్చే 700, నీకు ఫుడ్ వేరే. లేదు నాకు చీప్ అండ్ బెస్ట్ వెళ్ళిపోవాలనుకుంటే ఇటువంటి సత్రాల్లో పోవచ్చు, నీకు రూమ్ ప్లస్ ఫుడ్ అలానే ఉంటుంది 700. నువ్వు తెలంగాణ టూరిజం అలాగే అనుకో ఓన్లీ 700 రూమ్కి, నువ్వు ఫుడ్ తిన్నప్పుడల్లా మళ్ళీ 200-300 వేరే ఉంటుంది. అది మనం ఒకసారి తిన్నాం కదా, ఏదో బ్లాగ్లో తిన్నాం. అంటే అహోబిలం మొత్తం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అది ఉంటుంది, ముందు వస్తుంది చేస్తాం. రాసుకున్నాం, 150 అయిపోయిందా? సత్రంది 700 యాడ్ చేసినా. సో ఇక్కడ సత్రం అయిపోయింది, నైట్ డిన్నర్ చేసినాం, పండుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ డే 10th రోజు, ఇప్పుడు 10th డేట్కి వచ్చేసినాం. మనం ఎప్పుడు స్టార్ట్ అయింది 9th రోజు స్టార్ట్ అయితే ఇప్పుడు 10th డే మార్నింగ్ అయింది. ఇక అహోబిలంలో టెంపుల్స్ అన్నిటికీ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. అక్కడ మనం మీది పోయిన తర్వాత ఒకటి ఫారెస్ట్లో చెక్ పోస్ట్ ఉంటుంది ఎగువ అహోబిలం దగ్గర, అక్కడ మనకు 50 రూపీస్ ఛార్జ్ చేసారు వాళ్ళు. అక్కడనే మనం ఇంట్రో ఇట్లా తీసుకొని అక్కడ మూవ్ అయిపోయినాం. అక్కడనే వాళ్ళే చెప్పారు పవన నరసింహస్వామి దగ్గర పోవాలంటే మాది వెహికల్ ఉంటుంది,
ఇక్కడ తీసుకుపోతే 3500, లేకపోతే మీరు మీదికెళ్ళి నడుచుకుంటూ పోవచ్చు 7 కిలోమీటర్లు అంటే మేము నడుచుకుంటూనే పోతామని చెప్పినాం. పోయొచ్చినా కానీ కంప్లీట్ చేసినాం రా. మస్తు అనిపించింది. అదొక మెమొరబుల్ మూమెంట్, అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మళ్ళా పోవాలనిపిస్తుంది, ఎందుకో ఏమో పోవాలి లైఫ్లో మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా. అదైతే చలో అహోబిలం చెక్ పోస్ట్ 50 రూపాయలు వేసుకున్నాం. తర్వాత మనం అహోబిలం వీడియోలో మీరు పార్ట్ 1లో చూసిరు కావచ్చు, మనం అక్కడ పొంగనే మెయిన్ గుడి ముంగట మనం దీపాలు అవి ముట్టించినాం, అందరం బొట్లు పెట్టించుకున్నాం. దానికి అంతా కలిపి ఒక 200 అయిందిరా. తర్వాత కొబ్బరికాయలు కొట్టు స్థలం అంటే పంతులు గారు 10 రూపాయలు అడిగారు, పంతులు గారికి 10 రూపాయలు ఇచ్చేసినాం, అది కూడా రాసుకున్నాం. తర్వాత పావన నరసింహస్వామి దర్శించుకొని వచ్చిన తర్వాత శేఖర్ గారు నేను గోలీ సోడా తాగినాం, మీరు చూసిరు కావచ్చు. నేను లెమన్ తాగినా, వాడు ఆరెంజ్ ఏదో తాగిండు. వీళ్ళకి కూడా తీసుకున్నాం 7 అప్ ఏమో తీసుకున్నాం. మీరు ఎన్నుకున్నారు వీళ్ళకి 7 అప్, మళ్ళీ తిననీకేమో తీసుకున్నాం. ఆడ మొత్తం మనకు 160 అయింది. కింది కంటే ఆడ ఎంత రేట్ ఉందంటే గోలీ సోడా 50 రూపాయలు, కింద మనకి 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. బాగా ఛార్జ్ చేశారు. అయినా సరే ఆ టైంకి అదే దొరకడు ఎక్కువ అనుకోండి. ఇవ్వలేదంటే మేము అక్కడ వెయిట్ చేసినాం, పావు గంట వెయిట్ చేసినాం, మీరు రాలేదు. మేము మూవ్ అయిపోయి మళ్ళీ 7 అప్లు ఎక్కడ తాగినామంటే జ్వాలా నరసింహస్వామి దగ్గర ఆయన మీద సెలేరు దగ్గర. మీరు రాని నయమైంది. 120 రాసుకున్నారా? ఇదే ఇక్కడ ఇవి తీసుకున్నప్పుడే మళ్ళీ అరటి పనులు కూడా తీసుకున్నాం, మీరు వస్తారేమో అని చెప్పేసి. ఈ అరటి పనులు ఏమైనాయి అంటే మేము ఉగ్రస్తంభం ఎక్కినామా, ఆడ కోతులకు ఇచ్చినాం, అది కోతులకు ఇచ్చేసినాం అది. తర్వాత అహోబిలం పులిహోర 210 రూపాయలు మీరు తీసుకురు. మేము వచ్చేవరకు మేము జ్వాలా నరసింహస్వామి దగ్గరికి పోయి, అంటే ఇటు సైడ్ పావన నరసింహస్వామి దగ్గర 14 కిలోమీటర్లు ఈడ తిరిగినాం. అంతేకాకుండా ఉగ్ర నరసింహస్వామి దగ్గర పోనీకి 6, 7 ఏమో అదే అయింది. ఉగ్రస్తంభం దగ్గరికి అదే అయింది. మొత్తం టోటల్గా ఒక 20-30 కిలోమీటర్లు తిరిగినాం కావచ్చు ఆ రోజు ఏర్పడకుండా. ఈజీగా 30 కిలోమీటర్లు తిరిగి ఉంటాం. అంతకు ముందు రోజే మేము బెలూమ్ కేవ్స్లో మళ్ళీ ఒక 4-5 కిలోమీటర్లు బెలూమ్ కేవ్స్ దగ్గర అక్కడ ఇక్కడ తిరిగినాం. ఫస్ట్ డే నుంచి మనం నడుస్తూ ఉంటుంది చూడరి, నడిచిన కూడా నేను క్యాలిక్యులేట్ చేస్తాను. 9th రోజు మనం ఒక ఎంత లేదన్నా ఒక 6 కిలోమీటర్స్ తిరిగినాం అనుకుంటా. 10th రోజు అహోబిలం దగ్గర ఎంత లేదన్నా టోటల్ 25-30 కిలోమీటర్లు ఈజీగా తిరిగి ఉంటాం, అటు ఇటు 30 కిలోమీటర్స్ అది వేసుకోండి. మాకు ఫుల్ వర్కౌట్, ఫుల్ వాకింగ్ అయింది. అయినా ఇక్కడ కాళ్ళు గుంజినట్టు కాళ్ళు నొప్పులు పెట్టినట్టు ఏడనిపించలేదు. సో అదైపోయిందా. అరటి పనులు తీసుకున్నాం, మనకు అక్కడ 100 రూపీస్ అయింది. మేము ఉగ్రస్తంభం, జ్వాలా నరసింహస్వామి అవన్నీ దర్శించుకొని వచ్చేవరకల్లా మనలో ఒక 110 రూపాయల పులిహోర తిన్నారు. రాసినవారా? అది అయిపోయిన తర్వాత అంతకు ముందు రోజే శేఖర్ గారు మరి సత్రంలో ఫుడ్ తినలేదు కదా, ఎక్కడైనా బయట చూద్దామని చెప్పేసి తెలంగాణ టూరిజం దానిలోకి పోయినాం. అక్కడ ఫుడ్ అన్లిమిటెడ్ 123 రూపాయలు ఏమో ఉంటుంది. 123 రూపాయలు ఇచ్చేసి ఫుడ్ అన్లిమిటెడ్, చాలా టేస్టీగా ఉండే, సూపర్ అనిపించింది. ఏమన్నా తిన్నామా ఈ 9th రోజు 10th రోజుది. 10th రోజు మొత్తం తిరిగి ఉన్నాం కదా, 30 కిలోమీటర్లు ఏమో ఏం తినలేదు. నార్మల్గా అదొకటి చిప్స్ బిస్కెట్లు అవి తినుకుంటే తిరిగినాము. అంతకు ముందు రోజు కూడా సరిగా తినలేదు ఫుడ్. అదంతా ఆకలి అంతా ఇక్కడ తీసినాం. 4 ఉన్నాం టేబుల్ మీద కూర్చొని, ఒకడు వేసుకొని రాగానే ఇంకోటి పోతాడు, ఒకడు వేసుకొని రాగానే ఇంకోటి పోతాడు. మొత్తం రౌండ్ లేసుడే కొంచెం తిన్నాం. ఒకసారి చారుతోటి, ఒకసారి పప్పుతోటి, ఒకసారి పెరుగుతోటి గట్టిగా తిన్నాం. ఆనందమేనా అదే ప్లేస్ లా నువ్వు అన్న తెలంగాణ టూరిజం అదే అలానే. అక్కడ మాకు ఎంత ఛార్జ్ అయిందంటే 516 రూపాయలు ఛార్జ్ అయిందట. సో ఇదంతా అయిపోయి మేము సత్రం దగ్గరికి వచ్చే వరకల్లా మాకు సత్రానికి 24 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ 700 కట్టి ఉండాలి అంటే అక్కడ మళ్ళీ 700 పే చేసాం. మంచిగా రెస్ట్ తీసుకున్నాం, మంచి నిద్ర పట్టింది, భలే నిద్ర పట్టింది. ఆ వ్లాగ్స్ మీకు అనిపిస్తూ ఉంటాయి. మేము మళ్ళీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేసేది, అక్కడ తినేది, అక్కడ వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేది, అవన్నీ మీరు ఆల్రెడీ వ్లాగ్లలో చూసిరు కావచ్చు. సో అదంతా దాని బ్యాక్ ఎండ్ అన్నమాట. ఇది ఆ రాత్రి గుర్తుందా మనకు చలి పెడుతుందంటే శేఖర్ ఆ రాత్రి శేఖర్ అది కాదు, అంతా తిరిగి ఉండి నిద్ర వస్తుంది ఒకేళ. ఆయన కరెక్ట్ వచ్చిండు, మంచిగా బెడ్ మీద అది రిపేర్ చేసుకుని కూర్చున్నాడు. రిపేర్ అయిపోయింది. అంత సత్రమే, అంత మనకు తక్కువనే ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది అన్నా కానీ రెస్పాన్స్ అయితే బాగానే ఉండే. ఫ్యాన్ ఖరాబ్ అయిందంటే ఆయన వచ్చి చూసిండు, కండెన్సర్ ఏదో పోయిందంటే మళ్ళీ ఫ్యాన్ పని చేయదంటే మళ్ళీ వేరే కొత్త ఫ్యాన్ తీసుకొచ్చి పిడి చేసారు. ఫ్యాన్ వేసుకొని వన్నాం, మంచిగా వనం. తెల్లారి 9కో 9:30కో లేచినాం. మళ్ళీ లేచిన తర్వాత అంత ముందుకు మనం ఎగువ అహోబిలంలో 5 టెంపుల్స్ కవర్ చేసుకున్నాం కదా, మళ్ళీ దిగువ అహోబిలంలో ఉన్న 4 టెంపుల్స్ని నెక్స్ట్ డే కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ డే కూడా తిరగలేదా అంటే నెక్స్ట్ డే కూడా తిరిగినాం. భార్గవ నరసింహస్వామి దగ్గర వేరాలే 3 కిలోమీటర్లు అటు 3 కిలోమీటర్లు ఇటు. ఈ నెక్స్ట్ డే దాంట్లో కూడా ఎంత లేదన్నా ఒక 5 కిలోమీటర్లు తిరిగి ఉంటాం ఈజీగా. 5 కిలోమీటర్స్ ఈజీగా వేసేసుకోండి. భోజనం అయిపోయింది, అహోబిలం అయిపోయిందరా. ఇప్పుడు మనం తెలంగాణ టూరిజంలో చక్కగా తిన్నామన్నాం, వచ్చి వండుకున్నాం. మనకు ఆ డే అక్కడికి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే 11th మనం 4 టెంపుల్స్ దర్శించుకోవాలి కదా. ఆ 4 టెంపుల్స్ కోసం లేచినాం 11కి, ఫ్రెష్ అప్ అయిపోయినాం. అయిపోయిన తర్వాత మళ్ళా వాటర్ తీసుకున్నాం కదా, వాటర్ తీసుకొని చాయ్ తాగినాం. వాటర్ ఎందుకు తీసుకున్నామంటే సడుగులు అవుతున్నాయి. ఇది వాటర్ ఎందుకు తీసుకున్నాం అంటే
మేము రాత్రి తెలంగాణ టూరిజంలో అన్నం తిన్నప్పుడు అక్కడ వాటర్ తాగి చూస్తే సేమ్ మన వాటర్ లెక్కనే ఉన్నాయి, మా వాటర్ లెక్కనే ఉంది అనిపించింది. అమ్మ ఇదేదో బాగుందిరా అనుకున్నాం. ఎంబడే పోయినా మనం ఎక్కడ ఉన్నదో అనుకొని ఆయన తెల్లారి పోయి చక్కగా వాటర్ నింపుకున్నాం ఫస్ట్ క్యాన్లో. ఇంకొకటి మీకు చెప్పలేక అప్పటి నుంచి మేము బయట వాటర్ ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. ఇక్కడ నుంచి ఒక క్యాన్ నింపుకొని పోయినాం. అది మాకు 2 రోజులు వచ్చింది. అహోబిలంలో మళ్ళీ ఒక క్యాన్ నింపుకున్నాం, అదొక 2 రోజులు వచ్చింది. మళ్ళీ ఎప్పుడన్నా అన్నం రైస్ అది ఇది వండుకోవాలన్నా సరే మా తాగే వాటర్ని వేస్ట్ చేసుకోలేము మేము. అక్కడిక్కడ దొరికే వాటర్ బాటిల్స్ నింపుకొని దాంతో రైస్ కడుక్కొని దాంతో రైస్ పెట్టుకున్నాం. తాగే నీళ్ళను చాలా ప్రీషియస్గా కాపాడుకున్నాం. ఎందుకంటే దాంతో గొంతు పడుతుంది, సడదైతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మా వాటర్ తాగడానికి ట్రై చేసినాం మ్యాక్సిమం. అది కూడా మాకు చాలా బెనిఫిట్ అయింది. తర్వాత ఇప్పుడు 11th రోజు మనం లేచినాం, ఫ్రెష్ అప్ అయిపోయినాం, 4 టెంపుల్స్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. అక్కడ చాయ్ తాగుదామని చెప్పేసి చాయ్ కాఫీ తాగినాం. అది కూడా వ్లాగులు ఉంటుంది అనుకుంటా. ఉంటారా? అక్కడ 115 రూపీస్ అయిందిరా. ఆ తర్వాత మళ్ళీ పెరుగు ప్యాకెట్ తీసుకున్నాం ఒకటి 35 రూపీస్. దీనికి తీసుకున్నామే పెరుగు ప్యాకెట్ మనం టమాటాలు దొరుకుతలేవు అని చెప్పేసి మిల్ మేకర్ కర్రీ చేసుకున్నాం చూడు. 4 టెంపుల్స్ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇక తిరుపతికి స్టార్ట్ అయినాం. అక్కడ ఏదో గురూజోళ్ళది వాళ్ళు ఏదో మందిర్ ఎత్తురు, ఏదో ప్రోగ్రామ్ ఉన్నది, మిల్ మేకర్ అనుకుంటున్నా. అక్కడ కూడా మీకు లాగా అనిపిస్తుంది. మేము అక్కడ మిల్ మేకర్ కర్రీ వండుకున్నాం అనమాట ఒక దగ్గర ఆపి. అక్కడ కూడా ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాం. టమాటాలకు 40 రూపీస్ అయింది, పెరుగు ప్యాకెట్ 35. టమాటాలు మాన దొరకలేదు. వండుకోవడానికి టమాటాల వేటలో ఉన్నాము. చాలా ఊర్లు ఎదుగుతున్నాం, అసలు దొరకలేవు. మేము పోయేది హైవే మీకు వెళ్ళి ఏ ఊరు వస్తలేదు, ఏదైనా ఊరు వచ్చినా కానీ దుకాణాలు కనబడతలేవు. మిల్ మేకర్ వండుకోబుద్ది అవుతుంది, టమాటాలు లేవు. మనం ఏదో అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ఏదో అంటారు చూసినాం, అంగడే కొట్ట అంగడి అడిగితే వాళ్ళు ఏదంటారు దుకాణాలు తీసుకెళ్ళారు. మనం దుకాణం అంటాం కదా, వాళ్ళు అంగడి అంటారు అన్నట్టు. ఇప్పుడు మేము ఆంధ్రాలో తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళు దుకాణం అన్నారు, మనం దుకాణం అంటాం ఇటు సైడ్. వాళ్ళు అంగడి ఏంటిది అంగడి అంటేనే మన దగ్గర ఏమంటారు అంటే బర్రెలను మేకలు నమ్మనికి తీసుకోతారు చూడు, గదాన్ని అంగడి అంటారు మన సైడ్. కూరగాయల అంగడి కూడా అంటారు. శేఖర్ పట్టుకొని పోయిండు ఒక అంకుల్, బిడ్డ చూపెడతా దాన్ని తీసుకుపోయి దుకాణంలో తీసుకుపోయిండట. తీసుకొచ్చినాడు, 1 కిలో టమాటాలు తీసుకొచ్చిన, కిలో టమాటాలు వండినాం. ఏమన్నా మిల్ మేకర్ కర్రీ టమాటా మీరు ఆల్రెడీ చూసుంటారు బ్లాగ్ లా, చూడకపోయి క్లిప్ అయ్యారు. అది భలే ఉంటుంది అది. బైక్ మీకు ఎప్పుడు మర్చిపోయినా, మీరు ఇంతవరకు ఈ బ్లాగ్ లో ఈ ట్రిప్ వీడియోలు ఏవేవి అయితే చూస్తారో అవన్నీ డింపై చెప్తుండు, ఎట్లా కామెంట్ అయ్యారు. ఆ తర్వాత టమాటాలు అయిపోయింది. మళ్ళీ ఇది 85 రూపీస్ ఛాయ్ అయినా గుర్తుందా? పవనిజం టైర్ల మీద కూర్చొని తాగలే. తిరుపతికి ఎంటర్ అయినాం. పాటలకు చాయ్ తాగుడు ఏమో కానీ ఆ రోజు అయ్యే దర్శనం తెల్లారైంది. అది ఇంకా మీకు ముంగడి వెనక చెప్తా నేను. అక్కడ వైబ్ ఎట్లుంది గుర్తుందా? టమాటాలు తీసుకున్నాం, ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ వండుకున్నాం, అన్నం తిన్నాం. అప్పుడు కొద్దిగా చీకటి అవుతుంది. ఇక తిరుపతి మూవ్ అయినాం. తిరుపతిలోకి ఎంటర్ అయినాం. ఇక ముంగడ పోతే మొత్తం తిరుపతి అనంగా అక్కడ ఆపుకొని చాయ్ తాగినాం. అక్కడ కూడా మేము లాగ్ తీసినాం, మీకు గుర్తుంటుంది. ఇక మనోడు పవనిజం కదా, అక్కడ మొత్తం పవన్ కళ్యాణ్ పాటలే. ఒక 1 గంట 40 నిమిషాలు కూర్చున్నాం, మొత్తం పవన్ కళ్యాణ్ పాటలే వచ్చినాయి. వీళ్ళు సరిపోక 2 ఛాయలు వేసుకొని తాగిన వల్ల ఆడ మొత్తం మనకి 85 రూపీస్ అయిందిరా. వేసిన ఆ రోజు ఇక ఛాయ్ తాగిపోయినామంటే నైట్ ఏం తినలేదు అక్కడ తిరుపతిలో. అక్కడికి మిల్ మేకర్ ఇట్లా తిన్నామంటే నేను ఏం తినలేదు. దోశ తినొచ్చారు వీళ్ళు. ఇక దాన్ని మైనర్ చేస్తలేము, దాన్ని ఇడిసపెట్టేస్తున్నాం అక్కడికే. అక్కడికి తిరుపతి పోయిన తర్వాత సిచ్యువేషన్ బ్లాగ్లో మీరు చూసిరో లేదో, బ్లాగ్లో కవర్ చేసినామో లేదో, ఇక్కడ మేము ఛాయ్ తాగిన ఈ ½ అన్ అవర్ మాకు అక్కడ దెబ్బ కొట్టింది. తిరుపతి పోయినాం, కార్ పార్కింగ్ చేసినాం, చెప్పులు ఇడిచేసినాం, మాకు కావాల్సిన డ్రెస్ అని బ్యాగ్లలో వేసుకున్నాం. చక్కగా ఎక్కడే అలిపిరి మెట్ల కాడికి ఉరికినాం. ఆడికి ఉరికే వరకు టైం ఎంత అయింది? 9:50 అయింది. 9:50 8:50 9:50 అయింది. అక్కడ 9:50 అక్కడ పోయిన తర్వాత పోలీస్ ఆయన ఏమన్నాడంటే 9:30 దాకానే గేట్, 9:30కి క్లోజ్ చేసేసినాం, ఇక ఇప్పుడు మీరు ఓరాదు అని చెప్పిండు. వాస్తవానికి రోజు 9కే క్లోజ్ చేస్తారంట, ఆ రోజు 9:30 దాకా పంపారు. అప్పుడు అనిపించింది అరే ఆ ఛాయ్ ఊకేనన్నా తాగుతుంది కదా, ఛాయ్ తాగకపోతే దర్శనం అవ్వగారా రాత్రి అనుకున్నాం. ఇక చేసేది ఏం లేక అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసినాం. వచ్చి ఇక అక్కడనే కార్ పక్క ఉంటే అది వేసుకోమని అనుకున్నాం. మీకు చెప్పినాక చీప్ అండ్ బెస్ట్. ఇక్కడ కార్లో ఇలా తీసినాం మొత్తం కార్ పక్క ఉంటే మస్తు మంది పండుకున్నారు, మేమనే కాదు. అక్కడనే కార్ అదేంటి స్టాప్ వేసుకున్నాం, పండుకున్నాం. ఆ తర్వాత పొద్దుగాలనే అక్కడ బాత్రూమ్స్కి ఇట్లా ఉంటే ఫ్రెష్ అప్ అయినాం. తనలు గుండంలో వేసినాం కదా మనం. ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడుగా నెక్స్ట్ డే 12 అయింది, అంటే డే 12కి వచ్చేసినాం. ఎర్లీ మార్నింగ్ లేచి అల్పిరిమెట్ల కాడికి పోయినాం. ఆడ కూర్చున్నాం. మేము పోగానే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలకు స్టార్ట్ చేసి లైన్ కథ మీద స్టార్ట్ అయిపోయినాం. మీరు అది తిరుపతి వీడియోలో చూస్తారు, 36 అవర్స్ ఇన్ తిరుపతి అని పెట్టినాం కదా, ఆ వీడియోలో మీకు చూడడానికి అనిపిస్తుంది. ఇక మెట్లు ఎక్కువ స్టార్ట్ చేసినాం. తిరుపతి మెట్లు 14 కిలోమీటర్లారా, 7 కిలోమీటర్లో 14 కిలోమీటర్లు ఉంటుంది. నాకు అంత 11 కిలోమీటర్ల నాకు అంత ఐడియా లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మనకు ఫస్ట్ డే వచ్చే 6 కిలోమీటర్స్ నడిచినాం. తర్వాత అహోబిలంలో 30 కిలోమీటర్స్ నడిచినాం. ఆ తర్వాత నెక్స్ట్ డే 5 కిలోమీటర్స్ నడిచినాం.
ఆ తర్వాత ఇప్పుడు మనం తిరుపతి మెట్లు ఎక్కుతున్నాం 11 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నాకు అంత ఐడియా లేదు 11 కిలోమీటర్లు అనుకుంటున్నాను నేనైతే ఎక్కినాక కూడా ఎక్కువ నడిచినాం మనం అంటే ఓవరాల్ అది ముందా కలుపుకొని ఒక 11 కిలోమీటర్లు వేసుకుంటున్నా 15 కూడా వేసుకోవచ్చు మనం మీద కూడా తిరిగినాం కదా దర్శనం అయిపోయిన తర్వాత ఒక 15 కిలోమీటర్లు అయితే వేసుకుంటున్నాం మేము వాక్ చేసింది ఇక వెళుతూ ఉంటే రూట్లో ఒక దగ్గర సల్లా కొనుక్కున్నాను 40 రూపాయలు ఆ తర్వాత మీద గుండంకాడి ఇవెంత ఆడ సబ్బులు పెట్టుకోవచ్చామని చెప్పేసి కూరగాడ ఒక 60 రూపాయలు సబ్బులు కొన్నాడు మామిడికాయలు కొనుక్కున్నావురా మేము కొన్నాం మామిడికాయ తినరా 50 రూపాయలు మామిడికాయలు ఆ తర్వాత గుట్ట మీద దాకా వేయినాం ఎక్కేసినాం మెట్లు అన్నీ ఎక్కినాం పోయి మనకు గుట్ట మీద ఓపెన్ ఏరియా ఉంటుంది కదా అక్కడికి పోయినాం మనకు బస్సులు అన్నీ ఆగుతాయి కదా సర్వదర్శనానికి బస్సులు వచ్చి ఎక్కించుకోపోతూ ఉంటాయి అనమాట ఆ బస్సులలో ఫుల్ అయిపోతారని చెప్పేసి ఒక కార్ ఆయన వచ్చి మమ్మల్ని కలిసిండు 120 రూపాయలు ఇస్తే అందరిని తోలుకోపోతా సర్వదర్శనం కాడ దించేస్తా అని చెప్పేసి అన్నాడు ఆయన ఇంకొక మాట ఏమన్నాడు అంటే సర్వదర్శనాన్ని చేంజ్ అయింది లైన్ బస్సు తీసుకపోతే మిమ్మల్ని దూరం తీస్తారు మీకు లైన్ దొరకది నేను మన కార్లో వస్తే అక్కడ దగ్గర తీసుకొని దిస్తా అన్నాడు సో అందుకే మేము కూడా కన్విన్స్ అయిపోయినాం మళ్ళీ ఆగమాగం అవుతామని చెప్పేసి ఇక డైరెక్ట్ కార్లోనే పోయినాం ఆయన 120 రూపాయలు ఛార్జ్ చేసాడు ఇక సర్వదర్శనంలో అందరం మా లగేజ్ ఫోన్లు అన్నీ అక్కడ జమ చేసేసినాం లైన్లో పోయినాం లోపల కూర్చున్నాక ఎట్లా అంటే గమ్మతున్నది టైంకి అన్ని వస్తున్నాయి కానీ దర్శనం అయితే లేదు మేము అలా పోయి కూర్చున్నాక ఎన్నిటికి కూర్చున్నాం లోపలికి ఎన్నిటి పోయినాం 12 పోయినాం మధ్యాహ్నం 12 పోయినాం 12వ తారీఖు మధ్యాహ్నం 12కి అవి ఉంటాయి కదా మనకి అవి ఏంటి వెయిటింగ్ హాల్స్ లెక్క అల్లకి ఎంటర్ అయిన తర్వాత మేము పోగానే ఫస్ట్ సాయంత్రం 5కి దర్శనం అవుతుంది అన్నట్టుగా చూపించింది తర్వాత చేంజ్ అయింది రేపు పొద్దుగాల మబ్బులు 5కి దర్శనం అవుతుందని చూపించింది మళ్ళీ ఇదేంటి 26 నెంబర్ మనది వెయిటింగ్ హాల్ 26 నెంబర్ ఏకదమ్ అది చేంజ్ అయిపోయింది 18 గంటలు ఏమో అయింది గిన్ని గంటలకి ఏం చేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ టైంకి ఫుడ్ పాలు అవి ఇవన్నీ మంచిగా అరేంజ్ చేశారు అక్కడ ప్రాబ్లమే లేదు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి బయట నుంచి కూడా వాళ్ళు అబౌట్ తీసుకొచ్చుకుంటూ అమ్ముతారు సో లోపలికి పోయిన తర్వాత మనకు ఫుటేజ్ ఉండదు కాబట్టి అక్కడ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మా దాంట్లో ఎంత లేదని ఒక 200-300 మంది ఉంటారు అసొంటి 26 ఉన్నాయి దాంట్లో ఎవరు లైన్ వస్తే వాళ్ళు దాని లెవెల్లో ఒకరు తీటోళ్ళు ఉంటారు తీసిరేమో అని చెప్పేసి అందరు మా వెయిటింగ్ ఏరియాలో ఇవ్వగానే పక్కమంటూ ఆ పక్కమంటూ అందరు లేస్తారు ఇక పోతారేమో ఇక అట్లే ఇక 2-3 సార్లు వేసిర్రు ఇక తీయలేదు ఇక వెయిట్ చేసుకుంటున్నాం ఇక అక్కడనే మధ్యలో పోయి ఒక దగ్గర కారా బటాని బయటికి వెళ్ళి అమ్ముతుంటే కారా బటాని తీసుకొచ్చినాం 100 అది ఆ 100 రూపాయలు అయిపోయిన తర్వాత అక్కడ పడుకున్నాం నైట్ ఇక తిన్నాం ఏమో ఫుడ్ వచ్చింది కదా రసం అన్నమో ఏదో వచ్చింది సాంబార్ అన్నం వచ్చింది తిన్నాం ఇక మంచిగా అన్నం లేపిరు ఒక రాత్రి లేపితే మేము మబ్బులు 5 అవుతుంది అనుకున్నాం మబ్బులు 5 అవుతుంది అనుకున్నాం గర్భగుడిలో పోయిన తర్వాత అక్కడ ఒక టైం ఉంది చూసారు 12 అవుతుంది ఓరే 12కి వచ్చినావా అనుకున్నాం ఇక రాత్రి 12:30కి మాకు దర్శనం అయింది మళ్ళీ ఇది మనము ఇలా పోకముందు వెయిటింగ్ హాల్లో పోకముందు తిన్నాం గుర్తుందా దర్శనం పోయే ముందు గుండు చేసుకోగానే గుడి మీద పోగానే మనకు కారాయన దించేసిండు కదా కారాయన దించేలే గుడి మీద పోగానే చక్క మేము గుండంకాడి పోయినాం గుండంకాడి పోయి తానాలు చేసి లేదు గుడి మీద పోగానే చక్క గుండ్లు వేయించుకొని దేవులాడినాం గుండ్లు వేయించుకున్నాం గుండ్లు వేయించుకున్న తర్వాత గుండంకాడి పోయినాం గుండంకాడ తానం చేసి అదంతా మెయిన్ వీడియోలు ఉన్నారా మెయిన్ వీడియోలు ఉంటుంది అదంతా గుండ్లు వేయించుకున్న తర్వాత గుండం కాడ తానం చేసి ఇడికి రాగానే అప్పుడే అన్నసత్రం ఓపెన్ అయింది అక్కడ అన్నం తిన్నాం మంచిగా మాకు అక్కడ ఒక బెనిఫిట్ అయిపోయింది జస్ట్ దాని ముంగడికి పోతున్నాం అప్పుడే ఓపెన్ అయింది అందరు లోపలికి పోతున్నాం అటు వేటలో ఇటు మారినాం తినిగా పోయినాం తిని అక్కడ నుంచి అలా కారాయణం దొరికితే సర్వదర్శనానికి వెళ్ళిపోయినాం అనమాట ఇక 12 మేము తిన్నదే 11-11:30 తిన్నాం ఇక లోపలికి 12:30 పోయినాం అక్కడికి పోగానే మళ్ళీ వాళ్ళు ఏమో తీసుకొచ్చారు నైట్ ఏమో తీసుకొచ్చారు మధ్యలో పాలు ఇచ్చారు సో అక్కడికి ఏమో సరిపోయింది అనమాట మ్యాక్సిమం ఫుడ్ మాకు బయట ఎక్కువ ఏం కొనుక్కోలేము మేము అంతా అక్కడిక్కడనే అయిపోయింది ఇక మాకు నైట్ 12:30కి దర్శనం అయింది కదా 12:30 దర్శనం కాగానే మనం నెక్స్ట్ డేలో పడిపోయినాం మనము 13th డేట్ అయితే వచ్చేసింది అనమాట మేము 12:30కి బయటకు వచ్చినాక కూడా అన్ని దుకాణాలు ఓపెనే ఉన్నాయి అక్కడ మేము కంకణాలు ఫోటోలు అవి యాక్సెసరీస్ అయితే కొనుక్కున్నాం అవి కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాం దాంట్లో కొన్ని చెప్తున్నా అరే కంకణాలకు 50 రూపాయలు ఒక ఫోటో తీసుకున్నాం 100 రూపాయలు కిడ్స్ టాయ్స్ ఒక 320 రూపాయలు ఒకటి కీబోర్డ్ 250 రూపాయలు తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మా షాపింగ్ అయితే అయిపోయింది మేము 12:30కి బయటకు వస్తే మేము షాపింగ్ చేసుకుని అదంతా చేసేవరకల్లా 3-3:30 అయింది అక్కడ నుంచి వెళ్ళి బయటికి కిందికి పోయే బస్సులు ఉంటాయి కావచ్చు ఫ్రీగానే అనుకున్నాం కానీ బస్సులు కింది పోనీకి 110 రూపాయలు 120 రూపాయలు ఛార్జ్ చేస్తారట ఒక జీప్ ఆయన వచ్చిండు ఒక జీప్ ఆయన వచ్చి మా దగ్గర చెప్పిండు బస్సులో పోతే మీకు 110 రూపాయలు ఏమో అవుతుంది కార్లో రండి 120 రూపాయలు ఏమో తీసుకోవద్దా అని చెప్పేసి అన్నాడు జీపు అది ఇప్పుడు వెనక పుష్ప జీప్ కూడా ఎట్లా మొత్తం ఫాస్ట్లో దించిండు అది దించిన తర్వాత మనం కిందికి అయితే వచ్చేసినాం అనమాట అక్కడ మనకు 500 రూపీస్ అయితే అయింది దర్శనం కాగానే మేము లడ్డూలు తీసుకున్నాం 500 రూపీస్ యాడ్ అయ్యారు చెప్తా సో అక్కడికి రాకముందే దర్శనం కాగానే మేము లడ్డూలు కూడా తీసుకున్నాం లడ్డూలకు ఎంత అయిందంటే దగ్గర
17, 18, 19 ఒక 2000 వేయరా లడ్డులకి. ఇక అందరం కలిపి తీసుకున్నాం, ఎవరి వాళ్ళదే తీసుకున్నాం కానీ ఒక 2000 వేస్తున్నాం. మీరు ఒకవేళ తక్కువ తీసుకుంటే ఒక 400 వేయతీరా 2000 తీసి, ఎందుకంటే ఒకళ్ళు పోతే వాళ్ళకి ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పి అర్థమవుతుంది. సో లడ్డులు అయితే ఒక 400 అయితే వేసినాం. 50 రూపాయలకు ఒక లడ్డు ఉన్నది, ఒక లడ్డు ఫ్రీ వస్తుంది ఎవరికైనా సరే. అది అయిపోయింది. ఇప్పుడు మనం మెట్ల కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చిన తర్వాత ఆయన మనల్ని అక్కడ గరుడ స్టాచ్యూ ఉంటుంది అక్కడ దించేసిండు. చక్కగా మన కార్ దగ్గర పోయినాం. కార్ డోర్ తీసే వరకల్లా మన ప్యాలాలు ఎలక కొట్టింది. అప్పుడే ఎలక కొట్టింది. డోర్ తీయగానే కథం ప్యాలాలు ఇట్లా పడ్డాయి. ఇంకా ఇంద్రో అని చెప్పే వరకు ఎలక కొట్టున్నది. కథం అక్కడ బిస్కెట్ అయిపోయింది. ఎలుకెట్లో పోయింది వాళ్ళకు. ఇక ప్యాలాలని అక్కడనే డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయినాం. ఇక రెస్ట్ తీసుకోవాలి. ఇక అక్కడ నుంచి మూవ్ అయినాం మనం ఎక్కడికి, చక్కగా అరుణాచలం మూవ్ అయినాం. అరుణాచలం మూవ్ అయినాం. జర తెల్లారే టైంకి 6కో 6:30కో నాకు ఫుల్ నిద్ర వచ్చింది. ఇక పూసుకుని ఆయన తలిగించిన దిక్కులే అని చెప్పేసి హైవే పక్క పంటే ఆపిన. 2 గంటలు వండుకున్నాం. 2 గంటలల్లో మొత్తం నిద్ర మొత్తం కవర్ అయిపోయింది. ఇక మళ్ళీ కొద్దిగా తెల్లారిన తర్వాత ఇక మళ్ళీ అక్కడ నుంచి మూవ్ అయిపోయినాం. అక్కడ నుంచి మూవ్ అయిపోయి ఇప్పుడు మనకు 13 అయింది కదా, మనం ఒక దగ్గర వాటర్ తీసుకున్నాం. తమిళనాడు టిఫిన్ సెంటర్ దగ్గర వాటర్ తీసుకున్నాం. మనం మొక్కలు కడుక్కున్నాం, పనులు తోముకున్నాం. అది బ్లాగ్ స్టార్టింగ్ ఉంటుంది అక్కడ. అక్కడ ఒక కంపెనీలో తీసుకున్నాం మనం వాటర్. 15 రూపీస్ వాటర్ ఛార్జ్ చేసారు వాళ్ళు. అక్కడ నుంచి రాగానే అక్కడ ఒక హోటల్ ఉన్నది. ఒక ఆయన బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తింటాడు. అరే శేఖర్ గారు ఆమ్లెట్ దొరుకుతుంది రాగానే వాడు అరుణాచలం పోతున్నాం అది అంతా మర్చిపోయినాడు. అన్న ఒక ఎగ్ దోశ అంటాడు. ఒరే మనం ఎటు పోతున్నాం, మనం అరుణాచలం పోవాలి రా అంటే అన్న ఎగ్ దోశ క్యాన్సల్, నార్మల్ మసాలా శేఖర్ గారు పోయి చక్కగా ఎగ్ దోశ అని ఆర్డర్ ఇచ్చాడు. పోయేది మేము అరుణాచలం, లేకపోతే ఎగ్ దోశ తిందాం అయితే ఆగం అయిపోయిగా. అంతేగా తానంగిట్లా చేసి పోవచ్చు అంటారు కానీ ఇక మనది మనకు తెలిసి ఉంటుంది కదా, కొద్దిగా ఇబ్బంది ఉంటుండే. అది ఒక చిన్న మిస్ అయింది. అది కూడా బ్లాగ్లో చెప్పినాం, మీరు చూసుంటారు. సో అక్కడ మనకు 185 రూపీస్ అయింది. అక్కడనే మన కార్కి టైర్స్లో గాలి కొద్దిగా తక్కువ అనిపిస్తే కార్ టైర్లో గాలి చెక్ చేయించినాం. అక్కడ మనకు 40 రూపీస్ అయింది. అక్కడ నుంచి మనం తక్కువ అరుణాచలం కాడికి పోయినాం. అరుణాచలం కాడికి 4కి 12:30కో 1కో ఎంతనో అంత ఐడియా లేదు. 12 తర్వాతనే అక్కడ రీచ్ అయినాం. మనం ఎన్ని స్టార్ట్ చేసినాం నడుచుడు? 3కో 3:30కో అది మెయిన్ వీడియోలు ఉంటుంది నాకు తెలిసి. 3:30 కాదు 12 1కి స్టార్ట్ చేసినాం అనుకుంటా. 1కి లంచ్ పెట్టరు కాడ. ఇంకోటి మా కాడికి పోగానే ఇంకొక బెస్ట్ విషయం ఏం జరిగిందంటే, కార్ తీసుకుపోయి పార్కింగ్లో పెట్టినాం. పార్కింగ్ అని వచ్చేసి 8 రూపీస్ తీసుకోండి. 8 రూపీస్ ఏరా పార్కింగ్ పెట్టినాం. ఇక గుడికాడికి పోదామని చెప్పేసి ఇట్లా పోతున్నాం. అక్కడనే ఉన్న ఆటో యూనియన్ వాళ్ళు అన్నం పెడుతున్నారు అందరికి. మిల్ మేకర్ పులిహోరను, మిల్ మేకర్ కిచడీ టైప్ ఉంది, అందరికి వేస్తారు. అటు వేటలో మళ్ళీ ఇట్లా లైన్లో తిరిగినాం. కథం మనిషి కింద ప్లేట్ పట్టుకున్నాం, కార్లో పోయినాం, మంచిగా ఏసీ వేసుకుని కార్లో కూర్చొని సట్టుగా తిన్నాం. అక్కడ మళ్ళీ లంచ్ కథం అయిపోయింది. అక్కడ నుంచి ఇక టెంపుల్ దగ్గర పోయినాం. మళ్ళీ అక్కడ దీపాలు ముట్టించి అది చేసి మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో అక్కడ మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయి కార్ పార్కింగ్ అయితే రాసినారా. అక్కడికి పోగానే మనం కొబ్బరికాయలు తీసుకొని దీపాలు ముట్టించినాం. అక్కడ మనకు 300 రూపీస్ అయింది. దీపాలకి ఇట్లా ముట్టించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. అంతకు ముందు రోజే మనం తిరుపతి మెట్లెక్కి అవి అంతా చేసే వరకు శేఖర్ గారు అలసిపోయి ఉండే. మేము ముగ్గురమే ఎట్లనే చేసి చేద్దామని చెప్పేసి మధ్యాహ్నమే ఎండ కాళ్ళు కాలంగా చెప్పులు ఇడిసబెట్టేసి మధ్యాహ్నం అయినా సరే స్టార్ట్ చేసేద్దాం, ఎటువెట్టి కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి మూవ్ అయిపోయినాం. మూవ్ అయిపోయి పొంగ 4 కిలోమీటర్లు ఏమో పోయిన తర్వాత దూపైంది. బత్తాయి జ్యూస్ తాగినాం. ఎంత 120 రా. తర్వాత మనం నిమ్మకాయలు దింపుకుంటూ తొక్కి పారేసినాం చూడు. కాళీమాతనే దేవత అన్నారు. అక్కడ 15 రూపీస్. మొత్తం గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అలా వీడియోలో నేను చెప్పిన ఆల్రెడీ 6 వరకే టైం ఉందట అది ఇది అని చెప్పేసి ఆగమాగం పోయినాం. బయట ఎవరు లేరు మంది. లోపల గర్భగుళ్ళకి పోయిన తర్వాత మంది ఉన్నారు. ఆ గర్భగుళ్ళే లేట్ అయింది, 1-2 గంటలు. మేము ఇద్దరం తొందరనే రీచ్ అయినాం. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. కూరగాడ మా వెనక రీచ్ అయ్యాడు. వీడు 50 రూపాయలు టికెట్ తీసుకొని మాక్కడ ముందుగానే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసింది. మళ్ళీ మాకనే దగ్గర నుంచి దేవుని చూసిండు. వీనికి ఒక బెనిఫిట్ అయిపోయింది. సో ఇక ఎట్లా రాసింటే అట్లా అయిపోతుంది. అందరి దర్శనం అయిపోయింది. వీడు శేఖర్ గారికి ఇట్లా అందరం కలిసినాం గుడి ముంగట. అక్కడనే మేము పరోటాలు తిన్నాం. ఇక 160 రూపీస్ అయింది. ఆ పరోటాలు ఇక మాకు డిన్నర్ లెక్క అయిపోయింది. మేము ఏం తినలేదు. 160 రూపీస్ పరోటాలు తిని ఇక కార్ దగ్గరకు వచ్చేసినాం. ఇక రిటర్న్ మూవ్ అయిపోయినాం. ఎక్కడికి చక్కగా భద్రాచలం మూవ్ అయినాం. రాత్రి అంటే ఎంత 7-8 అవుతుంది అంతే. 7 అవుతుంది కావచ్చు. పరోటాలు తిన్నాం. అక్కడ నుంచి బయటకు వెళ్ళినాం. తర్వాత ఒక దగ్గర నీళ్ళ బాటిల్ ఏడ తీసుకున్నాం. అరుణాచలంలో తీసుకున్నాం మనం. ఫుల్ బాటిల్ నీళ్ళు తాగుతులేమన్నా అని మన బాటిల్ ఆడుని కార్లు ఉన్నవి కదా, ఈ బాటిల్ కొన్నాం. 35 రూపీస్ నీళ్ళ బాటిల్. వీని దర్శనం టికెట్ 50 రూపాయలు. సో ఇక్కడ నుంచి మూవ్ అయిపోయినాం. ఎంత 13th రోజు మూవ్ అయినాం. ఇక అట్నే మూవ్ అయ్యి ఏమైనా ఆగినామా? డైరెక్ట్ ఒక దగ్గర ఆపుకున్నాం. టోల్గేట్ దగ్గర అనుకున్నాం. అడవిలోకి వెళ్ళి పోయినాం, గుర్తుందా? అడవిలోకి వెళ్ళి పోయినాం కానీ టోల్గేట్ దగ్గర అనుకున్నాం. మీరు గుర్తుండలేదు. కారు ఏమైంది గీడాపినాం అని చెప్పేసి నువ్వు ఏదా అంటే నేను ఇట్లకి తీసి పెట్టిన చూడు. మళ్ళీ అదే రోజు నైట్ ఫస్ట్ ఇట్లుండే, దాని తర్వాత తీసి ఇటుకి పెట్టిన. ఆ రోజు టోల్గేట్ దగ్గర కార్లో వండుకున్నాం. ఆ రోజు కూడా మనకి ఎంత 13th అయితే కంప్లీట్ అయిపోయింది. టోల్గేట్ దగ్గరనే మనకు తెల్లారింది. 14 అయింది. ఇక
డేట్. అక్కడ నుంచి వెళ్ళి 7కి మూవ్ అయినాం ఇక ఇప్పుడు మనం. ఆ, 7కి మూవ్ అయ్యి ఒక దగ్గర డీజిల్ పోయించుకున్నాం రా. ఇది ఇళ్ళకి వచ్చింది అచ్చా. డీజిల్ ఏడా 2351 రూపాయలు పోయించుకున్నాం రా. 2350. దగ్గర ఉంది ఓన్లీ 2 పాయింట్లే ఉండే. ఆయన పుష్కరంగా అయిపోగల, ఆయన తెలంగాణ కొన్ని బంకులు బంద్ చేసి ఉంటాయి కదా అని చెప్పేసి 2351 రూపాయల డీజిల్ అయితే పోయించుకున్నాం. పోయించుకున్న తర్వాత ఇక డైరెక్ట్ మూవ్ అయినాం. టోల్గేట్ దగ్గర వండుకున్నాను నేను చెప్పినట్టుగా. టోల్గేట్ దగ్గర వండుకొని తెల్లారిన తర్వాత మళ్ళీ ఒక టోల్గేట్ దగ్గర ఫ్రెష్ అప్ అయినాం. ఒక ఆయన టోల్గేట్ దగ్గర రాగానే ఇక్కడ ఏమన్నా తానాలకి ఇట్లా వేయచ్చు అది ఇది అని చెప్పేసి అడిగినాం అనమాట. ఎందుకంటే మనం భద్రాచలం పోతున్నాం, మేబీ అక్కడ గుండంలో తానం చేయలేకపోతుండొచ్చు, అక్కడ రూమ్లు ఇట్లా దొరకపోతుండొచ్చు, ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి తానాలు చేసేపోదామని చెప్పేసి ఒక టోల్గేట్ దగ్గర అడిగితే అక్కడ బాత్రూమ్లోనే తానాలు చేయనీకున్నాయి. భలే దొరికిందిరా అని చెప్పేసి అది అక్కడనే కంప్లీట్ చేసేసినాం. టోల్గేట్ కానీ తానాలు అయిపోయినాయి, ఫ్రెష్ అప్ అయిపోయింది, కథం. అక్కడ నుంచి పొంగ తొవ్వల మళ్ళీ పెరుగు ప్యాకెట్లు తీసుకున్నాం మేడ విజయవాడలో. విజయవాడలో బరాబర్ విజయ పెరుగుపాల అన్నాడు. నువ్వు గురుగొట్టి నాన్నే 76 రూపాయలు. ఇప్పుడు ఎప్పుడు మనం 14th డేట్లో ఉన్నాం. విజయవాడ దగ్గరకు వచ్చేసినాం. అరుణాచలం నుంచి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 11-12 వరకు విజయవాడ దగ్గర రీచ్ అయినాం. అక్కడ నుంచి వెళ్ళి మనకు 76 రూపాయలు పెరుగు ప్యాకెట్ తీసుకున్నాం. టోల్గేట్ ఇదే ఇక్కడ మనం ఓవరాల్ టోల్గేట్స్ అన్ని తర్వాత వేసుకున్నాం. ఓకే, తర్వాత మళ్ళీ డీజిల్ పోయించుకున్నాం. మారా నైట్ పోయించింది అయిపోయింది. అది లాంగెస్ట్ రూటు అరుణాచలం నుంచి భద్రాచలం దాకా. అరుణాచలం నుంచి వెళ్ళి భద్రాచలం దాకా ఎంత లేదని ఒక 500-600 కిలోమీటర్లు ఉంది. మనకు నైట్ చేయించుకున్న ఫుల్ ట్యాంక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది ఎడ పోయించిన మళ్ళీ 2000 గాడ ఇట్లా సన్న రోడ్ ఉండే. మనం వండుకొని తిన్న తర్వాత పోయించినాం. వండుకొని తిన్న తర్వాత ఒక దగ్గర లెఫ్ట్ తీసుకొని పోయించినాం చూడు. ఆడనైతే ఒక దగ్గర అయితే పెట్రోల్ పోయించుకున్నాం. దీనికంటే ముందు పులిహోర వేసుకున్నాం. పులిహోర వేసుకొని పెరుగు పోసుకొని తిన్నాం. లాస్ట్గా ఇదే లాస్ట్ కుకింగ్ కావచ్చు అని చెప్పేసి మన పల్లీలు మొత్తం కుమిర్రల్లా. నేను ఆడ ఒక 2 గంటలేమో వండుకున్నాను, ఎందుకంటే నైట్ నిద్ర లేదు. అరుణాచలం నుంచి చక్కగా విజయవాడ వచ్చినాం నైట్లో కాబట్టి నిద్ర లేదు. మంచిగా వన నేను 2 గంటల పండే వరకల్లా వీళ్ళు లేచి చూసే వరకు పులిహోర రెడీ చేశారు. పులిహోర తిని మళ్ళీ ఈ డీజిల్ పోయించుకొని మూవ్ అయిపోయినాం ఇక ముంగటికి. తర్వాత ఇప్పుడు ఇక కొద్దిగా చీకటి అవుతుంది. ఈవినింగ్ టైం ఇక డైరెక్ట్ భద్రాచలం కాడ రీచ్ అయినాం. భద్రాచలం కాడ పోతుంటే ఒక దగ్గర ఆపుకొని అరటిపళ్ళు కొనుక్కున్నాం 50 రూపాయలు ఒక ఊర్లో. చక్కగా దాని పక్క పడి అవి తీసుకున్నాం. 50 రూపాయలు అరటిపళ్ళు తీసుకున్నాం. గింతేగా అరటిపళ్ళు తీసుకున్నామంటే భద్రాచలం కాడ దర్శనం అయిపోయింది. ఆడ మంచిగా లోపల కూర్చున్నాం. ఆ రోజు నైట్ తినలే ఇక మనం ఇంటికి మబ్బులు వచ్చినాం కదా. ఇక ఆ రోజు నైట్ తినలే మేము. అరటిపళ్ళు అవి తినే వరకల్లా మాకు సాల్సాలు అయిపోయింది. ఇక భద్రాచలం దర్శనం చేసుకున్నాం. ప్రతిదీ మనకు ఎండింగ్లోనే దర్శనం. ఎట్లా అంటే అహోబిలం కాడికి పోయినాం. అహోబిలం కాడ కూడా మనకు ఎగువ నరసింహస్వామి ఆలయాలన్నీ దర్శించుకునే వరకల్లా ఈవినింగ్ టైం అయిపోయింది. మళ్ళీ ఇదేంటిది దిగువ నరసింహస్వామి అయితే మంచిగా అయిపోయినాయి 4. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయిపోయింది తిరుపతిలోకి ఎట్లా అయిపోయింది. అది ఎండింగ్లో కొద్దిగా టచ్ అయ్యేది. మేము ఛాయ్ దాకా అక్కడ మిస్ చేసుకున్నాం. అది నెక్స్ట్ డే అయింది దర్శనం. ఓకే, అక్కడ నుంచి అరుణాచలంలో కూడా లాస్ట్ ఎండింగ్ టైంలో 9 క్లోజ్ అవుతుంది అన్నారు. నైట్లోనే దర్శనం అయింది. సేమ్ మనం భద్రాచలంకి వచ్చినప్పుడు కూడా అంతే 8కో 9కో క్లోజ్ అవుతుంది అన్నారు. మనకు గూగుల్ మ్యాప్లో కూడా చూపిస్తుంది అంతే. ఇక ఫాస్ట్ వెళ్ళిపోయినాం. ఇక నైట్లోనే దర్శనం అయిపోతే మళ్ళీ నైట్లోనే రిటర్న్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో అక్కడ కూడా మనకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి నైటే మూవ్ అయిపోయినాం. ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర రీచ్ అయిపోయాం. ఇంటికి ఎప్పుడు రీచ్ అయినాం ఇక మనం 15వ తారీఖు నాడు రీచ్ అయినాం. ఓవరాల్గా మాకు 6.5 రోజులు పట్టింది. 6 రోజులు పట్టింది. సో ఇదంతా బడ్జెట్ ఇప్పుడు మీకు చెప్పింది అంతా బడ్జెట్ కూడితే ఎంత వచ్చిందిరా? ఈక్వల్ కొట్టు 16,339 రూపాయలు వచ్చింది. ఇదంతా ఓవరాల్ బడ్జెట్. మేము ఫుడ్ అక్కడిక్కడ తిన్నాం, ఆ కాంబినేషన్ కూడా అటు ఇటు అడ్జస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎంత లేదన్నా ఒక 10,000 మాకు సేవ్ కావచ్చు. ఎందుకంటే ఫుడ్ మేము వండుకొని తిన్నాం. ఫుడ్ మేము వండుకొని తినకపోతే ఎంత లేదన్నా రోజుకు ఒక 2,000 అయినా ఖర్చు అవుతుంది. మేము 4 పోయినందుకు 3 పూటలు వేసుకోర్రి. 3 పూటలు కాకుండా ఒక పూట నేను తిన్నా 2 పూటలు తిన్నా కానీ ఒక 2,000 ఈజీగా ఖర్చు అవుతుంది. 2,000 అయితే వేసుకుందాం. ఆ 2,000 వేసుకున్నా కానీ అవే 10,000 అవుతాయి. 5 రెండ్ల 10. లేదా అది కాకుండా మళ్ళీ నాకు మంచి రూమ్ కావాలి అది కావాలంటే రోజుకి ఎంత లేదన్నా ఒక మినిమం 500 అనే ఉంటుంది. 5 25 2,500 2,550 ఎంత లేదా ఒక 12,000 మేము తప్పించుకున్నాం అనుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మా ట్రిప్ అయితే గడిచిపోయింది. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ ఒక మెమొరీస్, లైఫ్ టైం మెమొరీ. ఇట్లా గడిపినాం ఇట్లా చేసినాం అని చెప్పేసి ఇప్పుడు మేము మీకు ఎట్లా చెప్తున్నాం మాకు అంతా గుర్తుకొచ్చింది. ఇప్పుడు మేము మళ్ళీ అట్ట రూట్లోకి వెళ్ళి తిరిగి వచ్చినాం. అరే ఇది ఇక్కడ చేసినాం రా, గుర్తు రాకపోతే నాకు గుర్తు రాకపోతే వీనికి గుర్తుకొస్తుంది. సో అట్లయితుంది అనమాట. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్కటి మీకు క్యాప్చర్ చేసి చూపించడానికి ట్రై చేసినాం. మీరు అన్నీ చూసారు కావచ్చు. సో బడ్జెట్ వీడియో అంటారు కదా. టోటల్గా మాకు నలుగురికి ఎన్ని 6.5 రోజులు ఇన్ని దర్శనాలు చేసుకోవడానికి అయిన ఖర్చు 16,339. అంత ఖర్చు అయితే అయిందన్నమాట.
ఏమైనా చెప్తారా రే ఇంకేమున్నది కాబట్టి ఇప్పుడు అన్ని గుర్తు ఏ, చేసుకుంటాం, ఆలోచన మళ్ళా అన్న, మనం గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఇట్లా ఏడెట్లా గుర్తు spend చేసుకున్నాం చేసినాం కదా, అని. వీడియో కానీ ఇంకా మస్తు లొకేషన్స్ మస్తు మూమెంట్స్ వీళ్ళు మిస్ అయ్యారు పడుకొని వెనక అన్నీ చూడలేకపోయారు. అంటే ప్రతి ఒక్కటిగా నేను ఎక్స్పీరియన్స్ అయినా అనుకోవచ్చు. ప్రతి రూటు ప్రతి రోడ్డు ప్రతి దాటేసుకుంటూ పోయేది. వీళ్ళు మెయిన్ టెంపుల్స్ దగ్గర అక్కడ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యారు. కానీ ఎట్లా పోయినాం ఎట్లా వచ్చినాం అని చెప్పేసి ఇక నాకు ఎక్స్పీరియన్స్ అయింది కరెక్ట్. కానీ అన్ని కిలోమీటర్ మాకు ఓవరాల్ ఎంత వచ్చిందంటే 2000 దగ్గర వచ్చింది మొత్తం. 2200 2100 వచ్చింది మొత్తం మేము తిరిగిన రూటు 6.5 రోజులలో. సో అదొక లాంగ్ ట్రిప్ నాకు కూడా మస్తు అనిపించింది. చూద్దాం, ఒకవేళ మీ సపోర్ట్ మంచిగా వచ్చి మన ఛానల్ పైన 5 lakhs లేకపోతే 1 million కంప్లీట్ అయినాడు మళ్ళీ పోదాం సేమ్ ట్రిప్. ఇంకా చూద్దాం, ఇంకా వేరే కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా మాకు చాలా ప్లేసులు తెలియక స్కిప్ చేసుకుంటూ వచ్చినాం. అక్కడనే యాగంటి ఉంటుందట, అక్కడనే మహానంది ఉంటుందట, ఇంకా తిరుపతి కాడ తలకోన వాటర్ ఫాల్స్ ఉంటుందట, ఇంకా చాలా టెంపుల్స్ చాలా మెయిన్ ఏరియాస్ ఉంటాయి కదా, అవన్నీ మిస్ అవ్వకుండా వచ్చినాం. నెక్స్ట్ టైం వేయడం ఒక 15 రోజులు పెట్టుకొని పోవాలి ఆరామ్సే క్లియర్ గా అవన్నీ మంచిగా. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండొచ్చు ఎక్కడెక్కడ ఏం చేయొచ్చు అని చెప్పేసి మాకు మొత్తం ఒక ఐడియా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం వినప్పుడు అంత ఇబ్బంది కాదు. సో చూద్దాం, మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాం. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఆ హోబీలో వెళ్ళినప్పుడు మాత్రం మేము ఎక్స్పీరియన్స్ అయింది ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ అయ్యండి. ఉగ్రస్తంభం దర్శించుకోండి, జ్వాల నరసింహస్వామి దర్శించుకోండి, పవన్ నరసింహస్వామి దగ్గర ఊరు ఏం కాదు, 7 కిలోమీటర్ నడితే ఏం కాదు, 14 కిలోమీటర్ నడితే ఏం కాదు ఒకరోజు. కాకపోతే మంచి దర్శనం అవుతుంది, అక్కడ దాకా పోయి దర్శనం చేసుకున్నా అని చెప్పేసి మీకు ఒక మెమొరీ ఉంటుంది. సో ఇక తిరుపతి కూడా మెట్లు ఎక్కితే మాకు అంత ఏం అనిపించలేదు, ఎక్కడనో ఒక దగ్గర కొద్దిగా దమ్ వచ్చినట్టు అయింది. ఇట్లా స్టేట్గా ఉన్న కాడ మెట్లు ఉన్న కాడ కానీ మంచిగా అనిపించింది, అంతా మంచిగా అనిపించింది. లాస్ట్ తిరుపతి దగ్గర పోయిన తర్వాత ఇట్లా గుండు చేయించుకునేటప్పుడు నా ఎంటికలు గుండు మీకలు పోతున్నాయి అన్నప్పుడు ఏదో ఒక తెలియని సంతోషం, ఏదో ఒక తెలియని తేలికతనం, అరే ఒక భారం నుంచి బయటపడుతున్నా అని చెప్పేసి ఏదో సంథింగ్ డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది నాకు, భలే అనిపించింది. ఇంకొకటి మళ్ళీ నేను ఉగ్రస్తంభం దగ్గర పోయి అక్కడ నరసింహస్వామి పాదాలు చూసిన తర్వాత కూడా నాకు ఏదో ఒక అదైపోయింది. మేము ఇద్దరం అయితే ఒకటే మిస్ ఆ, అయినా ఇంకా నెక్స్ట్ టైం పోయినప్పుడు పోదాం. అప్పుడు మనకి ఆ టైం లేక ప్లస్ ఒకటి మళ్ళీ అలసిపోయి ఉన్నాం. ఒకటి మీరు చూసిగా ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో, ప్రతిరోజు నడుచుడే గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా 15 కిలోమీటర్లు నడుచుడే ప్రతిరోజు నడిచినాం. తిన్నది మంచిగా డైజెస్ట్ అయింది. మళ్ళీ ఎక్కడ మాకు ఏ పరంగా ఎవరికి ఏం సిక్నెస్ ఎవరికి ఏం రాలేదు. ఒక కూరగానికి ఒక్కరికి ఏదో ప్రాబ్లం అయింది, వాటర్ చేంజ్ అయ్యో లేకపోతే వెదర్ చేంజ్ అయ్యో ఒకటి స్కిన్ ప్రాబ్లం వచ్చింది దానికి, అది కూడా మనకి క్యూర్ అయిపోయింది. ఇప్పుడు అదొక ప్రాబ్లం తప్ప ఎవరికి ఏం కాదు, అందరం మంచిగానే ఉన్నాం. అంత జర్నీ తిరిగి వచ్చాడు గ్రేట్, ఆ రోడ్ల మీకు అదంతా చేసి. ఎందుకంటే ఇప్పుడు చిన్న అడిగి పోతేనే ఏదో ఒకటి వెళ్తుంది, దేవుని దయ వల్ల ఎక్కడ ఏం జరగకుండా అంత ట్రిప్ అయితే వేసుకొని వచ్చినాం అనమాట. మళ్ళీ 6 రోజులు ఇంటికాడ దాస రాలేదు, ఎవ్వరికి రాలేదు. ఇంటి ధ్యాసనే లేదు, ఒక ఇల్లు ఉందనే మర్చిపోయినాం, ఏ ధ్యాస లేదు. మేమే నలుగురం, మా నలుగురిదే ప్రపంచం అన్నట్టు. దాని గురించి ఆలోచించేంత కూడా లేదు, అసలు ఫోన్లు వచ్చే అంత టైం కూడా లేదు. తిరుపతి కాడ ఫోనే లేకపోయా, ఆహుబలం కాడ తిరిగినప్పుడు ఫోన్ వత్తుకుంటే ఏం చేస్తావు, ఫోనే లేదాడా. సో ఇది గైస్ ఫైనల్గా బడ్జెట్ వీడియో, ఇది బడ్జెట్ వీడియో. నెక్స్ట్ టైం ఎక్కడైనా ట్రిప్ వేసినప్పుడు కూడా ఇదే విధంగా రాసుకుంటాం, మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.